కాకా ఏం పేరు? నా పేరు కమలాకర్ రెడ్డి. ఏం చేస్తుంటావు? నేనా బిజినెస్ చేసుకుంటాను. జూబ్లీస్ లో ఉప ఎన్నిక వస్తుంది కదా, ఇంకా ఇప్పుడు 3 రోజులలో పోలింగ్ ఉంది. ఎవరు గెలిచేటట్టు అనిపిస్తుంది ఇక్కడ? ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మాగంటి సునీత గారు బంపర్ మెజార్టీతో గెలుస్తా ఉన్నారు. ఎందుకు సునీత గారు ఎందుకు గెలుస్తారు అంటే మాగంటి గోపీనాథ్ గారు 3 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి ప్రజల గుండెల్లో ఉన్నాడు. ఆ బాధ్యతతోని ఈ జూబ్లీహిల్స్ ప్రజలు విజ్ఞత గల వ్యక్తులు కాబట్టి తప్పకుండా మాగంటి సునీతమ్మ గారిని గెలిపించడానికి వారు కంకణబద్దులై ఖచ్చితంగా గెలిపిస్తామని వాళ్ళు రెడీగా ఉన్నారు. సో అంటే ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, సో మరి ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిస్తే ఎట్లుంటది మరి అభివృద్ధి విషయంలో? ఈ రోజు బీఆర్ఎస్ కాంగ్రెస్ అని కాదు, కాంగ్రెస్ 2 సంవత్సరాలు పాలించి పీకిందేమీ లేదు. ఒక్కటి మాత్రం ఉంది, బుల్లోరో దేవాలే లేనో నీళ్ళు కూడగట్టాలి. ఏమన్నా ముళ్ళలు జమ అయితే తీసుకుపోయి ఢిల్లీలో పెట్టి రావాలి. అంతా తప్ప పీకింది ఏమీ లేదు. 6 గ్యారెంటీలు ఇచ్చినా అంటున్నారు. 6 గ్యారెంటీలు పూర్తిగా ఏమి ఇచ్చారో చెప్పండి. ఫ్రీ బస్ ఇచ్చిండు, ఫ్రీ బస్ లో 50 మంది ఎక్కే బస్సులో 80 మంది ఎక్కుతుర్రు. యాక్సిడెంట్ అయ్యి రోజో బస్సు ప్రజలు చచ్చిపోతా ఉన్నారు. సోయలేని ముండ కొడుకు దాన్ని సెట్ చేయడం లేదు. ఇలా మేము ఒక్కటి అడుగుతా ఉన్నాం, ఫ్రీ బస్సు వల్ల ఆటోలకు నష్టం జరిగింది, మరి వాళ్ళకు మహిళలకు ఇవ్వడం మేము ఒప్పుకుంటున్నాం. కానీ మరి ఆటోలకు న్యాయం చేయాలి కదా. 5 సంవత్సరాలు 50 ఏళ్ల నుంచి ఆటోలు నడుపుకున్న కుటుంబాలు కొన్ని ఉన్నాయి. వారు వేరే పని చేసుకోలేని పరిస్థితి ఉంది. మరి ఆటోలో బతుకులు ఎట్లా బతకాలి? 160 మంది చనిపోయారు ఆటో కార్మికులు. మరి దానికి ఎవరు కారకుడు అయితే మేము అడుగుతా ఉన్నాం. పథకాలు అమలవుతున్నాయా? ఏ పథకం కూడా పూర్తిగా చేసింది లేదు. ఒక్కటే చెప్తా ఉన్నాం, ఒక్క పథకం అమలవుతుంది. కాంగ్రెస్ నాయకులు ముళ్ళలు నింపడం, రాహుల్ గాంధీ దగ్గరికి ముళ్ళలు నింపుకోవడం. రెండోది మంత్రి ఏది కమిషన్ల కొరకు కొట్లాడుకోవడం, వాళ్ళు కొట్లాడుకోవడం, అది మాత్రం అమలవుతా ఉంది. బీజేపీ అనేది ఇప్పుడు అంత ఈజీగా కాదండి. ఇక్కడ బీజేపీ ప్రజలు కూడా ఇవాళ మేము గెలవకపోతే బీజేపీకి గతంలో ఉన్న ఓట్లు కూడా బీఆర్ఎస్ పార్టీకి వేయాలని చెప్పి మరి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళి అహంకార ప్రభుత్వం, అహంకార రాజకీయ గుండా రాజ్యాన్ని తరిమి కొట్టాలి. ఒకవేళ తరిమి కొట్టలేకపోయినా ఈ 3 సంవత్సరాలతో భయంతో పని చేయాలంటే ఇక్కడ కాంగ్రెస్ ఓడించాలని విజ్ఞత గల జూబ్లీహిల్స్ ప్రజలు. నవీన్ యాదవ్ నేనే గెలుస్తా అంటున్నాడు. నవీన్ యాదవ్ 3 సార్లు ఓడిపోయిండు, సింపతి ఉందని అనుకుంటుండు. ఒక్కటి అడుగుతా ఉన్నాం, ఇలా నవీన్ యాదవ్ మంచివాడే కావచ్చు, అది తర్వాత విషయం. కానీ రేవంత్ రెడ్డి మంచివాడు కాదు కదా. ఎన్నుకున్నది నోటుకు నోటు దొంగ కదా, ముళ్ళలు మోసే దొంగ కదా. ఆ దొంగను ముందర పెట్టుకొని ప్రచారానికి తీసుకొచ్చి మొన్ననే వీళ్ళ ఓటమి ఆల్రెడీ కన్ఫామ్ అయ్యింది. ఎట్లయిందంటే కూడా నేను చెప్తా. ఏ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఒక హోదాలో యాత్రకు వచ్చిండో రోడ్ షోకు, ఒకవేళ మీరు మమ్మల్ని గెలిపించకపోతే పథకాలు రద్దయితాయని ఎప్పుడైతే అన్నాడో నీ అయ్యా జాగిరా అని అడుగుతా ఉన్నాం. జూబ్లీహిల్స్ ప్రజల ఎన్నికకు, జూబ్లీహిల్స్ ఎన్నికకు తెలంగాణ పథకాలకు సంబంధం ఏముంది? నీ ప్రభుత్వం మడిపోతుందా? ఇప్పుడు ఇక్కడ ఓడిపోతే పథకాలు ఎవరు జాగిరని రద్దు చేస్తావు? అభివృద్ధి చేయలేదటగా. ఒక్కటి సిగ్గుందాన్ని నేను అడుగుతా ఉన్నాం. అభివృద్ధి చేయకపోతే ఫస్ట్ 5 సంవత్సరాలు గెలిచినప్పుడు అభివృద్ధి చేయకపోతే 2సారి గెలిపారు, 2సారి అభివృద్ధి చేయకపోతే 3సారి గెలిపారు. సోయి ఉందా నీకేమన్నా? హ్యాట్రిక్ కొట్టింది కదరా బాబు అనడానికైనా సోయి ఉండాలి కదా. బీఆర్ఎస్ తర్వాత ఫస్ట్ బీఆర్ఎస్ కు ఉంటది, సెకండ్ స్థానానికి కొరకు ఎవరు కొట్లాడుకుంటారో మాకు తెలియదు. అది మాత్రం పక్కా. ఒక్కటి మాత్రం చెప్తున్నాం, ఇవాళ 2500 ఇస్తాను మోసం చేసినావు. తల్లులను, అవ్వలను, ఆడపడుచులను 4000 పెన్షన్ ఇస్తాను మోసం చేసినావు. అది దెబ్బ పడుతుంది నీకు. ఇవాళ తులం బంగారం ఇస్తాను మోసం చేసినావు. ఇవాళ రంజాన్ కు ఇచ్చే తోఫా బంద్ చేసినావు. కేసీఆర్ కిట్టు బంద్ చేసినావు. అనేక రకాలు బతుకమ్మ చీరలు బంద్ చేసినావు. ఇలా ప్రతి ఒక్క రకంగా ఇబ్బంది పెడతా ఉన్నావు. ఆ దెబ్బ జూబ్లీహిల్స్ ప్రజలు చూపిస్తారు. ఇవాళ ఏదో ఎన్నికలు ఉన్నాయి కదా అని చెప్పి ముస్లింల మీద కపట ప్రేమ చూపించేందుకు అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చినావు. 2 ఏళ్లు గుర్తుకు రాని ముస్లిం సోదరులను ఇలా ఏదో చెప్తే వాళ్ళు ఓట్లేస్తారని చెప్పి అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వగానే ముస్లిం సోదరులకు ఏం రాలేదు. వాళ్ళు కూడా ఆలోచన చేస్తున్నారు, ఈ మంత్రి పదవి ఇప్పటి మందమే కావచ్చు, ఏ శాఖ కూడా కేటాయించలేదు. 2 ఏళ్లు పక్కన పెట్టి ఏ ముస్లిం సోదరునికి ఇలా మంత్రి పదవి ఇవ్వలేదు, కేవలం ఎన్నికల ముందర ఇచ్చిండు అజారుద్దీన్. కానీ విజ్ఞత గల ఈ కాంగ్రెస్ నాయకులే కానీ ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు విజ్ఞత గల వాళ్ళు తప్పకుండా కారు గుర్తు కోటేసి బంపర్ మేయర్తో గెలిపిస్తారని చెప్పి తెలియజేస్తారు.